నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. దూరం నుండి చూస్తే పర్వతం కూడా చిన్నగానే కనిపిస్తుంది. దగ్గరకు వెళ్ళి చూస్తేనే ఎన్ని అవరోధాలు ఉన్నాయో తెలుస్తుంది. ఎదుటి మనిషి యొక్క కష్టాలు కూడా అంతే. వినటానికి చిన్నవిగానే ఉంటాయి. మన వరకు వస్తే గానీ తెలియదు వాటి వల్ల పడే బాధ ఎలా ఉంటుందో. ధనవంతులు సముద్రం లాంటి వారు. ఒక్కరి దాహం కూడా తీర్చలేరు. గుణవంతులు బావిలాంటి వారు. ఊర్లో ఉన్న అందరి దాహం తీరుస్తారు. ఎవరినైనా సంతోషపరిచే అవకాశం వస్తే వదులుకోకండి. అలా ఒక్క మంచి మిత్రులు మాత్రమే చేయగలరు. వాళ్ళు మాత్రమే ఎవరి ముఖంలోనైనా చిరునవ్వును తెప్పించగలరు. రాసుకున్న విధంగా పుస్తకం ఉండొచ్చేమో కానీ ఊహించినట్లు మాత్రం జీవితం ఉండదు. బలమున్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడే లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణుణ్ణి మించిన పండితుడే లేడు. అందుకే మంచి గుణమున్న రాముడు గొప్పవాడయ్యాడు. ఎవరి గొప్పతనాన్ని అయినా నిర్ణయించేది వారి గుణం మాత్రమే. ప్రతి బాధకు ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెబుతుంది. మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు. ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. పెళ్ళైన తర్వాత తాను పుట్టి పెరిగిన ఇంటికి అతిథిగా వచ్చే పరిస్థితి అమ్మాయికి తప్ప ఇంకెవ్వరికీ ఉండదు. జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వారిగా పరిగణించవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు సరైన సమయం సూచిస్తుంది. అందరినీ ఆనందపెట్టాలని చేసే ప్రయత్నంలో నిన్ను నువ్వు కోల్పోకు. నిన్ను నువ్వు వెతుక్కుందామని ప్రయత్నిస్తూ అందరినీ కోల్పోకు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పడానికి పెద్దలు ఆదర్శ జీవితం గడపాలి. ఎందుకంటే వారు మనల్నే అనుకరిస్తారు కాబట్టి. నిరూపించుకోలేనంత మాత్రాన తప్పు చేసినట్టేనా? ఒక్కోసారి చూసే కళ్ళు వినే చెవులు కూడా మోసం చేస్తాయని గుర్తుపెట్టుకోండి. ఎంత చెప్పినా అర్థం చేసుకోని వారికి మౌనమే గొప్ప సమాధానం. కోపం ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఎప్పుడూ ఉండదు. నమ్మకం చాలా వెర్రిది. సహాయం చేస్తున్నట్టు నటించే వాళ్లను కూడా నిజమైన ఆత్మీయులని పొరపాటు పడేలా చేస్తుంది. మోసం చేసే మనుషుల కన్నా మాంసం తినే మృగమే మిన్న. మృగం ఒక్కసారిగా చంపుతుంది. మోసం చేసేవారు ప్రతిరోజు వారికి అవసరం అయినప్పుడల్లా చంపుతూనే ఉంటారు. జీవితంలో ఎవరిని ఎక్కువగా నమ్మకండి. మీ నీడ కూడా మీతో వెలుగు ఉన్నంత వరకే ఉంటుంది. భార్యను అన్ని చోట్ల హేళన చేస్తూ మాట్లాడుతుంటారు మగవాళ్ళు. కానీ భర్తను తమ తల్లి దగ్గర కూడా తక్కువ చేసి మాట్లాడరు ఆడవాళ్ళు. ఏ బంధమైనా తెగేదాకా లాగకండి. ఒక్కసారి తెగితే ఎన్ని ముళ్ళు వేసినా ప్రయోజనం ఉండదు. చేసే ప్రతి పనిలో ఆనందం ఉండకపోవచ్చు. కానీ ఏ పని చేయకుండా మాత్రం ఆనందంగా ఉండలేం. ముందుకు వెళ్ళి దొరికిన ఏ పని అయినా గొప్పగా చూడు. అప్పుడు గెలుపు నీదే. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవడంతో సమానం. గెలుపు అంటే అలుపు లేకుండా శ్రమిస్తే వచ్చేది. బద్ధకంగా పడుకుంటే వచ్చేది కాదు. ఏ విషయంలోనైనా బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. మనకిచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది. మనం ఎదుటి వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నామని. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు.
కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. అన్నం పెట్టిన వాడికే కన్నం పెట్టే రోజులు ఇవి. ఏమీ ఆశించకుండా కనీసం ఏరాని పలకరించే వారు కూడా ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో. పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతిని పొందుతారు. ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరు. కుక్కలు దొంగను చూసి మొరుగుతాయి, నిజాయితీపరుని చూసి కూడా మొరుగుతాయి. వాటికి మొరగడం మాత్రమే తెలుసు, ఎవరు ఏంటి అనేది అనవసరం. కాకపోతే వాటి అరుపులకి దొంగతనం చేసిన వాడు భయపడి పారిపోతాడు, చేయనోడు దాన్ని పరిగెత్తిస్తాడు. అందుకే ఆలోచన లేకుండా పనికిమాలిన వాళ్ళు చేసే నిందలు కూడా కుక్కల అరుపుల వంటివే. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.